ప్రధాని నివాసం ముందు 2.5 గంటలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఎంపీల ధర్నా కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు ధర్నా చేస్తున్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నివాసం ఎదుట కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆందోళన చేసిన రాహుల్తో జితేందర్ సింగ్ చర్చించారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని నివాసం ముందు నిరసన ఆపాలని రాహుల్ని కోరారు జితేందర్ సింగ్. అయితే జితేందర్ సింగ్ ముందు పలు డిమాండ్లుంచారు రాహుల్ గాంధీ. పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చకు కేంద్రం అంగీకరించాలని, పార్లమెంట్ లోపల బయట ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిపై దర్యాప్తు జరపాలని జితేందర్ సింగ్ కు స్పష్టం చేశారు. రాహుల్తో చర్చల తర్వాత ఫోన్లో మాట్లాడారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. ఢిల్లీలో ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి, లాఠీ చార్జ్ ప్రతి కుటుంబంతో జరిగిన దాడితో సమానమని ఆ పోస్టులో రాశారు. ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు రాహుల్. కానీ ఈసారి నీట్ పేపర్ లీక్పై సమాధానం చెప్పకుండా అస్సలు తప్పించుకోలేరని అన్నారు. విద్యార్థుల గొంతును విస్మరించలేమన్న రాహుల్ గాంధీ యువతకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నివాసం ముందు తాము చేస్తున్న ధర్నాలో పాల్గొనాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నారంటూ పోస్టులో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. యువతపై లాఠీ చార్జికు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజీపై పార్లమెంట్లో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని, నీట్ అంశంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.